చెదిరిపోని ఆశ నీకు తోడుగా నీడగా. ఈ మందు కోసమా ఎంతసేపు పోరాటం చేసినావు? ఏమున్నది బిడ్డ మందులా? ఈ మట్టిలోన ఏకమైన మీ అమ్మా నాన్నల చల్లని దీవెనలే నీకు శ్రీరామ. హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నమస్తే అండి. నమస్తే. ఏ ఊరు ఇది? గుళ్ళెం సార్. గుళ్ళెం అంటే ఏ జిల్లా ఇది? ఇది కర్నూలు జిల్లా సార్. కర్నూలు జిల్లా, ఆలూరు తాలూకా, ఆలూరు మండలం సార్. ఆలూరు తాలూకా. గుళ్ళెమా? గుళ్ళెం సార్. ఎన్ని ఎకరాలు మీరు మిరప సాగు చేసేది? ఇది ఎకరా సార్. ఎకరమా? ఏ వెరైటీ ఇది? ఇది 5531 సార్. సిజెంటా 5531. సార్. చాలా బాగుంది. మామూలుగా వచ్చేసి ఏంటంటే 5531లకు వచ్చేసి ఏంటంటే మనకు వైరస్ సమస్య, ఈ బొబ్బెర వైరస్, తెగుళ్ళ సమస్య, పండగ కానివ్వండి, ఆకుమచ్చలు కానివ్వండి, ఇవి ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ మీ తోటలో చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్ గ్రోతింగ్, క్రాప్ సెట్టింగ్ బాగా ఉంది. సో ఇప్పుడు ఎన్ని రోజుల తోట, మీరు ఏ మందులు కొట్టారు ఈ విధంగా రావడానికి? ఇది 90 రోజుల 90 రోజుల పంట. 90 రోజుల పంట సార్. ఏ మందులు కొట్టారు సార్? 3D అనేది ఇది కొట్టారా? ఎలా పనిచేసింది అది? ఎక్సలెంట్ గా పనిచేసింది. ఎక్సలెంట్ పనిచేసింది. బాగా పనిచేసింది. ఎలా పనిచేసింది? దేనికి పనిచేసింది? ఇది కొట్టిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చింది తోట? తోట మోకాలు వచ్చింది సార్ ఫస్ట్ కి. అయిన తర్వాత కొట్టినాక బాగా అది మొట్టలక్క వచ్చింది సార్. హైట్ వచ్చేసి బాగా హైట్ వచ్చింది సార్. చిగురు బాగుంది, దోమ లేదు, ముడత లేదు సార్, పండాకు లేదు. క్రాప్ బాగా సెట్ అయింది సార్. క్రాప్ బాగా సెట్ అయింది సార్. ఎక్సలెంట్ గా పని చేసి. ఇది ఇంత ముందు కటింగ్ చేపించారా? కటింగ్ చేపించారు. ఎప్పుడు అంటే ఈ మందు కొట్టిన ముందు ఫస్ట్ రౌండ్ కొట్టి కటింగ్ చేపించినాం సార్. 2 రౌండ్లు కొట్టారా స్పిన్ 3D? 2 రౌండ్ కొట్టినాం సార్. ఇదే కదా? అదే సార్. 2 రౌండ్లు. డబ్బాలు ఇవి స్పిన్ 3D 2 రౌండ్లు కొట్టారు. 2 రౌండ్ కొట్టారు. మొదటి రౌండ్ ఎప్పుడు కొట్టారు? మొదటి రౌండ్ పూతకు వచ్చినప్పుడు కొట్టినాం సార్. పూతకు బాగా కాపు సెట్ అయింది సార్. ఆయన తర్వాత ఒక 4 రోజులు ఆగి ఇది పూతకు వచ్చినాం సార్ మిరప. అంటే క్రాప్ దశలో ఇది కొట్టారు. కొట్టినాం. క్రాప్ సెట్టింగ్ బాగా అయింది. ఎక్సలెంట్ అయింది సార్. బాగా అయిందా? బాగా అయింది సార్. ఎన్ని క్వింటాలు అయింది మరి క్రాప్ కటింగ్? 35 క్వింటాలు సార్ పచ్చకాయ. 30 క్వింటాలు పచ్చికాయలు అయినాయి. అయితే తెంపించిన తర్వాత మళ్ళీ కొట్టారు? మళ్ళీ కొట్టినాం సార్. ఎన్ని రోజులు అయింది కొట్టి? ఇది కొట్టి వారం అయింది సార్. ఇప్పుడు వారం రోజులు అయిందా? 10 రోజులు అయింది. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఎక్సలెంట్ గా ఉంది సార్. బాగా మళ్ళీ కాపు సెట్ అయింది. మళ్ళీ క్రాప్ సెట్ బాగా పూత పడింది సార్. పింజ బాగా పడింది సార్. అవును, క్రాప్ సెట్టింగ్ బాగా అయింది. చెట్టు నిండా కాయలే కనపడుతుంది. పూత ఫినిష్లు బాగున్నాయి. మనకు పూతలో మనకు నల్లి సమస్య కూడా లేదు సార్. తామర పురుగు కానీ, నల్లి కానీ ఎటువంటి సమస్య లేదు. ఈ వెరైటీ ఈ విధంగా రావడం హైలైట్. అసలు హైలైట్ సార్. మామూలుగా ఈ వెరైటీస్ ఏంటంటే మనకు వైరస్ సమస్య, ముడత సమస్య. మనం ఏమంటే ఏడాది తెంపుతుంది సార్. అప్పుడు వైరస్ అటాక్ వచ్చింది సార్. ఈ ఏడాది కాలేదు సార్. ఈ ఏడాది కాలేదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిరప సాగు చేసి? 20 ఏళ్ళ నుంచి చూస్తున్నారా? మరి ఈ విధంగా పనిచేసిన మందులు ఇంత ముందు మీకు ఈ విధంగా పనిచేసిన మందులు లేవు సార్. పెద్ద మందులు కానీ పడేస్తుంది సార్. ఇది బాగా పని చేస్తుంది. పెద్ద మందుల కంటే ధీటుగా పనిచేస్తుంది. పెట్టుబడి తక్కువ ఉంటుంది సార్. పెట్టుబడి తక్కువ, రేటు తక్కువ, పని ఎక్సలెంట్ ఉంది సార్. రేటు తక్కువ, పనితనం ఎక్కువ ఉంటుంది. ఒకటే మందు అన్ని విధాలుగా పనిచేస్తారు. ఆ పండాకులు వేసారు, బుడిద తెగులు లేదు సార్. బుడిద తెగులు లేదు, దోమ లేదు, నల్లి లేదు, పూత గానీ బాగా సెట్ అవుతుంది. క్రాప్ సెట్టింగ్ అయితే బాగుంది. ఎక్సలెంట్ సార్. క్రాప్ సెట్టింగ్ వేరే ఇతర మందులకి దీనికి తేడా ఏంటిది సార్? వేరే మందులు కొడితే ఒక రకరకమాలు కూడా సార్. పూతకు ఒకసారి, మరి తెగులకు ఒకసారి, పురుగుకు ఒకసారి, దోమకు ఒకసారి కొట్టుకోవాలి సార్. ఇది ఒకటే కొడితే చాలు సార్. అన్నిటికీ పనిచేస్తుంది. ధర కూడా తక్కువలో వస్తుంది. ఎక్సలెంట్ ధర తక్కువ సార్. ధర తక్కువ, క్రాప్ సెట్టింగ్ బాగా అవుతుంది. అప్పుడు మీకు ఏంటంటే పెట్టుబడి తగ్గుతుంది. పెట్టుబడి తక్కువ అన్ని విధాలుగా ఒకటే మందు పనిచేస్తుంది సార్. హ్యాపీనండి? హ్యాపీ సార్. మరి మీ తోట రైతులు వాడారా దీన్ని? మరి కొట్టించిన సార్. అక్కడక్కడ కొట్టించడం. మీది చూసి 10-15 మంది కొట్టించడం. ఇది చూసి 15 మంది కొట్టారు సార్. వాళ్ళది ఎట్లా ఉంది? వాళ్ళది కానీ బాగా పనిచేసింది సార్. ఇది ఆలూరు రాఘవేంద్ర బసవతాను సార్. ఆలూరు రాఘవేంద్ర బసవ సార్. మన గుళ్ళెంలో బసవ దగ్గర ఉంది సార్. ఎంత దూరం ఆలూరు మీకు? 20 కిలోమీటర్ అవుతుంది సార్. 20 కిలోమీటర్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం ఇచ్చారు. సో ఇదండి స్పిన్ 3D, టిలేజ్ ఆర్గానిక్ వారిది స్పిన్ 3D. ఇందులో వచ్చేసి మనకు 2 లిక్విడ్ బాటిల్, 1 న్యూట్రిషన్ పౌడర్ కూడా ఉంటుంది. సో 3 విధాలు కలిపారా? 3 విధాలుగా కలిపారు. సో ఇది స్ప్రే చేయడం ద్వారా మనకు ఎటువంటి తెగుల సమస్య రాకుండా, మనకు వైరస్ సమస్య రాకుండా మొక్క ఎదుగుదల బాగా వచ్చింది, ఫ్లవరింగ్ బాగా వచ్చింది, క్రాప్ సెట్టింగ్ బాగా అయిందని రైతు మాటలు అయితే తెలుసుకున్నాము. థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం ఇచ్చారు.